శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. ప్రేక్షకులందరికీ నృసింహ జయంతి శుభాకాంక్షలు. శ్రీరస్తు కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 11వ తేదీ 5వ నెల 2025 సంవత్సరం ఆదివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు. వైశాఖ మాసం శుక్లపక్షం చతుర్దశి తిథి రాత్రి 7 గంటల వరకు, అనంతరం పౌర్ణమి. స్వాతి నక్షత్రం తెల్లవారుజామున 5 గంటల 27 నిమిషాల వరకు, తదుపరి విశాఖ నక్షత్రం. వ్యతిపాత యోగం తెల్లవారుజామున 4 గంటల 29 నిమిషాల వరకు, తదుపరి వరీయానుయోగం. గరజకరణం ఉదయం 6 గంటల వరకు, తదుపరి వణిజకరణం. అమృత ఘడియలు రాత్రి 7 గంటల 41 నిమిషాల నుండి 9 గంటల 28 నిమిషాల వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4 గంటల 45 నిమిషాల నుండి 5 గంటల 35 నిమిషాల వరకు. వర్జ్యం ఉదయం 9 గంటల 3 నిమిషాల నుండి 10 గంటల 49 నిమిషాల వరకు. నేటి రాహుకాలం సాయంత్రం 4:30 గంటల నుండి 6 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట 30 నిమిషాల వరకు. ఇక ఈనాటి విశేషం నృసింహ జయంతి. అలాగే తిరుమల శ్రీనివాసుడి భక్తిలోనే తన జీవితాన్ని అంకితం చేసినటువంటి మహాభక్తురాలైనటువంటి తరిగొండ వేంగమాంబ జయంతి కూడా ఈరోజు. అట్లాగే సూర్యుడు ఈరోజు కృత్తికా నక్షత్రంలోకి ప్రవేశించేటటువంటి రోజు. ఈ రోజు నుండి కృత్తిక కార్తె ప్రారంభం అవుతుంది. మనకి గ్రామీణులు కార్తె యొక్క స్వభావం ఎట్లా ఉంటుంది అనేది అలతి పదాలతో చిన్న చిన్న వాక్యాల్లో చెబుతూ ఉంటారు. కృత్తికా నక్షత్రం కృత్తిక కార్తె మొదలైందంటే కుతికలు ఎండుతూ ఉంటాయని, అంటే ఉష్ణోగ్రత అధికమయ్యి దాహం పెరుగుతుంది అని. కాబట్టి అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అట్లాగే ఈ రోజు నుండి నిజకర్తరి కూడా ప్రారంభం అవుతుంది. అంటే నిర్మాణ సంబంధమైనటువంటి పనులేవి కూడా ఈ రోజు నుండి ఈ 17 రోజుల పాటు చేయటానికి వీల్లేదు. ఇది 28వ తారీఖు వరకు జరుగుతుంది. శాస్త్రం దీన్ని నిషిద్ధ కర్మలుగా చెప్పబడుతున్నాయి. అయితే ఇవి కేవలం నిర్మాణ సంబంధమైనటువంటి పనులు మాత్రమే వాస్తుకర్తలలో చేయకూడదు. వృక్షఛేదర వల్కలం కృషితృణ బీజాస్య భూఘాతనమని నూతనంగా వ్యవసాయాన్ని ప్రారంభించడం, వ్యవసాయం కోసం కొత్తగా పనిముట్లు తయారు చేయటం, బోర్లు వేయటం, స్లాబ్లు వేయటం, అట్లాగే దర్వాజాలు పెట్టడం, శంకుస్థాపన చేయటం, నవాగార ప్రవేశం అంటే గృహప్రవేశాలు చేయటం ఇత్యాదులు మాత్రం ఈరోజు చేయకూడదు అని శాస్త్రంలో చెప్పే మాట. వివాహ ఉపనయనాదులకు ఈ కర్తరికి సంబంధం లేదు, అవి యథావిధిగా చేయవచ్చు అని కూడా శాస్త్రం చెప్తున్నటువంటి మాట. ఇక ఈనాడు విశేషం నృసింహ జయంతి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యోర్నమామ్యహం అని నృసింహుడి యొక్క ఆ నామస్మరణ చేస్తే మృత్యువుకే ఆయన మృత్యువు అని చెప్పారు. సత్యం విధాతం నిజభృత్య భాషితం అని భాగవతంలో ఆయన చెప్పినట్లుగా తన భక్తుడైనటువంటి వాడి మాట నిజం చేయటం కోసం వచ్చినటువంటి సత్యావతారుడు నరసింహ భగవానుడు. అందుకే సత్యస్వరూప సత్యజ్ఞాన సుఖస్వరూపమమలం క్షీరాబ్ది మధ్యస్థితం అని శంకర భగవత్పాదులు వారు ఆయన్ని ధ్యానించడం జరిగింది. తన భక్తుడు భగవంతుడు ఎక్కడున్నాడు రా అని హిరణ్యకశిపుడు తన కుమారుడైనటువంటి 5 ఏళ్ల బాలుడు, అమాయక బాలుడు, మాయ ఎరుగునటువంటి బాలుడిని అడిగితే మాయాతీతుడైనటువంటి మాధవుడు ఎక్కడలేడు నాన్న, ఇందుగలడు అందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతక చూచిన అందందేగలడు దానవాగ్రని వింటే అని చెప్పాడు. అప్పుడు హిరణ్యకశిపుడు మండపం తాను ఉన్నటువంటి ఆ ప్రాంగణం అంతా చూసేట, ఎక్కడ అడగాలి వీడిని పిల్లవాడిని అని. ఆ ప్రాంగణంలో ఉన్నటువంటి పోతనామాచుల వారు, వ్యాసుల వారు వర్ణిస్తారు. ఆ ప్రాంగణంలో ఉన్నటువంటి గోడలు, స్తంభాలు అన్నీ ఆ స్వామికి నమస్కరించుకున్నాయట. నా వైపు చూపిస్తే బాగుండు హిరణ్యకశిపుడు, నాలో నుండి హరి ఆవిర్భవించాడనే కీర్తి నాకు దక్కుతుంది అని అవన్నీ ప్రార్థిస్తున్నటువంటి సమయంలో హిరణ్యకశిపుడు పక్కనున్నటువంటి సభాస్తంభం వైపు చూపించి ఇక్కడ ఉన్నాడా అని హరి అని అడిగితే అక్కడే ఉన్నాడు అని ప్రహ్లాదుడు చెప్తే అతని మాటను నిజం చేయడం కోసం ఆ స్తంభం నుండి ఆయన దాన్ని చీల్చి వేసుకుని ఫెళఫెళ రావాలతో ఉగ్ర జ్వాలలతో జ్వాలామాలిక కీలికలు వెదజల్లుతూ ఉన్నటువంటి సమయంలో హిరణ్యకశిపుడికి ఉన్నటువంటి వరాన్ని అనుసరించి సగం మానవ రూపం సగం సింహరూపం ధరించి ఆయన హిరణ్యకశిపుడిని సంహరించాడు. ఎలా సంహరించాడంటే పగలు కాకుండా రాత్రి కాకుండా సాయంకాలం 3 సంధ్యలు ముడిపడేటటువంటి అసుర సంధ్య వేళల్లో ఇంటా కాకుండా బయట కాకుండా గడప మీద ప్రాణం ఉన్నా ప్రాణం లేనటువంటి ఆయుధములైనటువంటి గోళ్లతో నఖాయుధములతో ఆయన చీల్చి ఆ పేగులను పుటా తెంచివేసి హిరణ్యకశిపుడిని ఆయన్ని సంహరించి ఆయన కుమారుడైనటువంటి ప్రహ్లాదుడికి మోక్ష సామ్రాజ్య పట్టాభిషేకం చేసినటువంటి మహానుభావుడు నరసింహ భగవానుడు. ఆయన వైశాఖ శుద్ధ చతుర్దశి ప్రదోషకాలంలో స్వాతి నక్షత్రంలో
ఆయన స్తంభోద్భూతో నృహరి అని మనకి శాస్త్రం చెప్తున్నటువంటి మాట కనుక ఇటువంటి ఈ సందర్భంలో నృసింహ జయంతి ఈ పర్వదినం నాడు యథాశక్తిగా అందరూ నృసింహ నామస్మరణ చేసి నృసింహ దర్శనం చేసి నృసింహారాధన చేసి నృసింహుడి యొక్క దివ్యానుగ్రహాన్ని కనుక పాత్రులైనట్లయితే అకాల మృత్యువులు భూత బాధలు అనేవి ఉండవు. శంకర భగవత్పాదుల వంటి వారు ఆయనకి విపత్కరమైనటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు ఆయనే స్తోత్రం చేశాడు. శ్రీమత్ పయోనిధినికేతన చక్రపాణే భోగేంద్ర భోగ మణిరాజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్దిపోత లక్ష్మీనృసింహ మమదేహి కరావలంబం అని శంకర భగవత్పాదులు వారు అడగంగానే ఆపన్న శరణ్యుడైనటువంటి పరమాత్మ తన హస్తాన్ని అందించి కరావలంబంతో ఆయన బాధ నుండి ఆయన్ని బయటపడవేశారు. అట్లాగే ఆయన్ని ప్రార్థించిన వారికి స్తోత్రం చేసిన వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసేటటువంటి భక్త సులభుడు శిష్ట రక్షకుడు నృసింహ భగవానుడు. అటువంటి నృసింహుడి యొక్క దివ్యకృప అందరికీ పరిపూర్ణంగా ఉండాలని ఆశిస్తూ నృసింహనామ స్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ముందుగా ప్రేక్షకులందరికీ నృసింహ జయంతి శుభాకాంక్షలు. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలను తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం అనుకూలమో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం సకల శుభాలని కలిగిస్తుందో, ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సర్వకార్య పరిపూర్తి అవుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా పరిణమించబోతోందో, ఈ విశేషాలన్నింటినీ క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు చతుర్దశి, ఆదివారం, నక్షత్రం స్వాతి. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మేషంలో రవి బుధుడు, వృషభంలో గురుడు, కర్కాటకంలో కుజుడు, కన్యలో చంద్ర కేతువులు, ఇక మీనంలో శుక్ర శని రాహువులు ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గత అనుభవాల దృష్ట్యా చక్కనైనటువంటి నిర్ణయాల్ని ఆలోచనతో చేసి మరీ నిర్వర్తించిన కారణంగా ఏ విధమైన పరాజయము లేకుండా అన్ని పనులు సాగుతాయి. కుటుంబంలో ఏకవాక్యత, ఏకాభిప్రాయ సాధన జరుగుతూ ఉంటుంది. అన్నదమ్ములు, అప్పచెల్లెళ్ళు అనుకూలమైనటువంటి ఆలోచనలతో ఉన్న కారణంగా ఆస్తికి సంబంధించిన పంపకాలు కానీ, చిన్న చిన్నవైనటువంటి వివాదాలు కానీ తల ఎత్తే అవకాశం ఉండనే ఉండదు. ముఖ్యంగా సంపాదించినటువంటి సొమ్మునంతటినీ సరైనటువంటి వృత్తి వ్యాపారాల్లో పెట్టుబడిగా పెట్టాలనేటువంటి ఆలోచన కలిగి దానికోసం తగినటువంటి అన్వేషణని ప్రారంభిస్తారు. ఈ రోజున నృసింహ జయంతి సందర్భంగా మేషరాశి వారు నృసింహస్వామిని గంధజలంతో అభిషేకించినట్లయితే వ్యాపారంలో శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఎంతటి ఘర్షణ వాతావరణం పై అధికారులతో వచ్చినప్పటికీ కూడా అస్సలు ఏ విధంగానూ కూడా వాదోపవాదాలకి దిగరు. క్రింద పనిచేస్తుండేటువంటి ఉద్యోగుల మీద పెత్తనపు ధోరణి ఏమాత్రము చలాయించకుండా తాము పనిచేస్తుండే సంస్థలో, కార్యాలయంలో మంచి పేరుని గడించుకోగలుగుతారు. ఏ విధమైనటువంటి అభియోగాలు న్యాయస్థానంలో ఇంకా తీర్పు రాకుండా లేనటువంటి కారణంగా మానసికమైనటువంటి ప్రశాంతతతో ఉండగలుగుతారు. తాము సంపాదించినటువంటి ఆ సొమ్ముని సరైనటువంటి సంస్థలో పెట్టుబడిగా పెట్టి ఏ విధమైన ఇబ్బంది లేకుండా సుఖంగా ఉండగలుగుతారు. నృసింహ జయంతి సందర్భంగా వృషభ రాశి వారు లక్ష్మీ నృసింహస్వామి వారికి పరిమళ జలంతో అభిషేకాన్ని చేసినట్లయితే ధన లాభానికి అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4.
ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎంతటి కష్టాన్ని చేయడానికైనా సరే సిద్ధంగా ముందుకొస్తారు. ఎవరి చేతను మాట పడరు, ఎవరిని నిందించే ఆలోచనలో కూడా ఉండరు. ఆ కారణంగా ఏ విధమైనటువంటి మనస్తాపము లేకుండా ఈ రోజున గడపగలుగుతారు. దాంపత్యంలో కూడా అన్యోన్యత మరింతగా పెరిగేటువంటి కారణంగా దూర ప్రాంతాలకి చక్కగా వెళ్ళి వినోద విహారయాత్రల్ని ముగించుకుని రాగలుగుతారు. దైవ ప్రదేశాలకి, తీర్థయాత్రలకి, అలాగే పుణ్య నదీ స్నానాలకి వెళ్ళాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నంతలో యథాశక్తి ఆ కార్యక్రమాన్ని ముగించుకోవడానికి ప్రయత్నాల్ని ప్రారంభిస్తారు. కొన్ని ప్రదేశాలకు వెళ్ళే అవకాశం కూడా ఉండొచ్చు. నృసింహ జయంతి సందర్భంగా మిథున రాశి వారు నృసింహస్వామి వారిని పూజించి ద్రాక్ష పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉండొచ్చు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉష్ణ జ్వరాలు వచ్చే అవకాశం ఉంది. తప్పనిసరిగా వేసవిలో ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఏర్పడవచ్చు. ముఖ్యంగా కాలికి సంబంధించినటువంటి, చేతులకి సంబంధించినటువంటి నొప్పులు ప్రారంభమయ్యే అవకాశం విశేషంగా గోచరిస్తోంది. అంతేకాక మూత్రపిండాలకు సంబంధించిన, ఉదరానికి సంబంధించిన వ్యాధులకి వైద్య పరీక్షలు చేయించుకోవడం అవసరం. ఏ విధంగానూ కూడా అనారోగ్యం పట్ల అశ్రద్ధని పాటించకుండా ఔషధ సేవను చేయడం చాలా చాలా అవసరం. ఎంత శ్రమ చేసినప్పటికీ కూడా ఫలితం మధ్యమంగానే ఉంటుంది తప్ప విశేషంగా ఉండే అవకాశం ఉండకపోవచ్చు. నృసింహ జయంతి సందర్భంగా కర్కాటక రాశి వారు లక్ష్మీ నృసింహస్వామిని పూజించి పానకం, వడపప్పు నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తి సూచన కలిగే అవకాశం ఉంది. నిరుతి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే కుటుంబంలో సంతానం ఆర్థికంగా విశేషంగా సహకరిస్తారు. ఏ విధంగానూ కూడా దాన్ని దానంగా ఇవ్వడం కానీ, రుణంగా ఇవ్వడం కానీ కాకుండా తమ వంతు కర్తవ్యంగా భావించి వివాహాది శుభకార్యాలకి అందించే అవకాశం స్పష్టంగా గోచరిస్తోంది. ఆ కారణంగా తల్లిదండ్రులు చెప్పలేనంతటి ఆనందాన్ని పొందగలుగుతారు. ముఖ్యంగా గోసేవ, అలాగే లోకంలో పేదలైనటువంటి వారికి అన్న సమారాధన వంటి కార్యక్రమాల్లో నిమగ్నం అవుతూ ఇటు ఆధ్యాత్మికంగా అటు లౌకికంగా కూడా చక్కని పేరు ప్రతిష్టల్ని సంఘంలో గడించగలుగుతారు. రుణ భారాన్ని దాదాపుగా తీర్చుకునేటటువంటి కారణంగా ఎవరి నుండి మాటపడే అవకాశం ఈ రాశి వారికి ఈ రోజున లేకపోవచ్చు. నృసింహ జయంతి సందర్భంగా సింహరాశి వారు లక్ష్మీ నృసింహస్వామి వారిని పూజించి దధ్యోదనాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తి కలిగే అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే ప్రతీకార బుద్ధి ఏమాత్రం సరికాదనే నిర్ణయానికి వస్తారు. మాటల్ని ఆచి తూచి మాత్రమే మాట్లాడతారు తప్ప ఇష్టం వచ్చిన రీతిలో ప్రసంగించేటువంటి ధోరణి ఉండకపోవచ్చు. ఒక విధమైనటువంటి నిర్వేదం తాత్కాలికంగా కలిగి ఈ బహుమానాలకి, పురస్కారాలకి ప్రయత్నించేద్దామనే ఊహ పూర్తిగా తొలగించుకునే ఊహకే వస్తారు. నిర్మాణం చేసేటటువంటి సందర్భంలో తగినటువంటి లెక్కల్ని, పత్రాలని సరిగా ఉండేలాగా చూసుకుంటారు. ప్రభుత్వానికి సంబంధించి చెల్లించవలసినటువంటి పన్నులన్నింటినీ సరైనటువంటి పద్ధతిలో చెల్లిస్తారు. సకాలంలో ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అయినా భార్య లేదా భర్త అనే ఇద్దరిలో ఒకరికి తాత్కాలికమైనటువంటి అనారోగ్యం కొద్ది ఆందోళన కలిగించేటటువంటి స్థాయికి రావచ్చు. నృసింహ జయంతి సందర్భంగా కన్యారాశి వారు లక్ష్మీ నృసింహస్వామి వారిని పూజించి పులిహారాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఉద్యోగంలో భద్రత సిద్ధించే అవకాశం ఉంటుంది. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే వేసవిలో తప్పనిసరిగా తిరగవలసినటువంటి పరిస్థితి ఏర్పడే కారణంగా ఉష్ణ జ్వరాలు,
శరీరానికి సంబంధించినటువంటి చర్మ వ్యాధులు వచ్చే అవకాశం బలంగా గోచరిస్తోంది. తల్లిదండ్రుల్లో ఒకరికి తాత్కాలికమైనటువంటి అనారోగ్యం కలిగే కారణంగా ఔషధ సేవని చేయడం లేదా ఆసుపత్రిలో చేర్చవలసిన పరిస్థితులు రావడం జరగచ్చు. సరైనటువంటి ఔషధ సేవను చేసినట్లయితే పరిస్థితి మళ్ళీ సక్రమమైనటువంటి స్థితికి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇంతకుముందు పెట్టుబడి పెట్టినటువంటి ఏ సంస్థ అయితే ఉందో ఆ సంస్థలో ఇబ్బంది కలుగుతుందనే ఆలోచనతో పెట్టుబడి మొత్తాన్ని మరొక సంస్థకి మార్చేటువంటి ఆలోచనలో ఉండొచ్చు. అది అనుకూలించే విధానం కూడా గోచరించవచ్చు. నృసింహ జయంతి సందర్భంగా తులారాశి వారు నృసింహస్వామి వారిని పూజించి పటిక బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన గృహ లాభానికి అవకాశం ఉంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మాట చాలా మెత్తగా ఉంటుంది. బంధు మిత్ర జనం రాకని అపేక్షిస్తూ ఉంటారు. ముఖ్యంగా కుటుంబంలో అమోఘమైనటువంటి శుభకార్యం కలగాలి, జరగాలి అనే ఆలోచనతో ఉంటారు. వ్యాపార అభివృద్ధి కోసమని విశేష ప్రయత్నాలను చేస్తూ ఉంటారు. శారీరకమైనటువంటి అనారోగ్యం కారణంగా పెద్ద దూరభార ప్రయాణాలను చేయడానికి అంత ఇష్టాన్ని చూపించకపోవచ్చు. నడుముకి సంబంధించినటువంటి ఇబ్బంది ఉండేటటువంటి కారణంగా చాలా జాగ్రత్తగా ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటూ కనిపిస్తారు. వాహనాన్ని నడిపేటువంటి సందర్భంలో వేగాన్ని తగ్గించి ప్రయాణిస్తారు. అంతేకాక రాత్రి వేళలో ప్రయాణాన్ని చేయడానికి ఏమాత్రం ఇష్టాన్ని చూపరు. నృసింహ జయంతి సందర్భంగా వృశ్చిక రాశి వారు లక్ష్మీ నృసింహస్వామి వారిని పూజించి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే వివాహాది శుభకార్యాలు తప్పక ఫలించే అవకాశం ఉంటుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే అహంకార భావం పెచ్చుగా ఉంటుంది. తామే స్వయంగా కుటుంబాన్ని నడపాలనే ఆలోచనకు వస్తారు. భర్తని తృణీకరిస్తూ ఉండేలా, భార్యను తృణీకరిస్తూ ఉండేలా ఉంటారు. భాగస్వామ్యమైనటువంటి వ్యాపారాన్ని స్వీకరించడానికి ఇష్టపడతారు. కానీ అది ఏమాత్రం సరికాదనే యథార్థాన్ని ముందే గ్రహించడం అత్యవసరం. ఉద్యోగంలో పై స్థాయి కోసమని అనేకమైనటువంటి పరీక్షలకు కావాల్సిన రుసుముని కట్టగలుగుతారు. కానీ ఒక్కరోజు కూడా దానికి సంబంధించినటువంటి ఆ విద్యని కొనసాగించడం అనేది సాధ్యపడనటువంటి కారణంగా పరీక్షకు వెళ్ళే అవకాశాన్ని కోల్పోతారు. ప్రభుత్వ రంగ సంస్థ నుండి రుణాన్ని తీసుకోవాలని ప్రయత్నిస్తారు. కానీ అది సాధ్యపడే అవకాశం ఈ రోజుకి లేకపోవచ్చు. నృసింహ జయంతి సందర్భంగా ధనురాశి వారు లక్ష్మీ నృసింహస్వామి వారిని పూజించి బెల్లపు పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన భూ లాభానికి అవకాశం ఉంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే విశేషమైనటువంటి పట్టుదలతో ఉంటారు. తమకు ప్రత్యర్థిగా ఉన్నటువంటి వ్యాపారవేత్త ఎవరైతే ఉన్నారో వారి మీద ప్రతీకార బుద్ధిని తీర్చుకునేటువంటి ఆలోచనతో కొత్త ప్రణాళికల్ని వేస్తూ ఉంటారు. అది ఏమాత్రం సరైనటువంటి పద్ధతి కాకపోవచ్చు. కుటుంబంలో దాంపత్యంలో చిన్నమైనటువంటి మనస్పర్ధలు ఏర్పడే అవకాశం గోచరిస్తోంది. సంతానానికి సంబంధించినటువంటి విద్యని ప్రతిభాత్మకంగా ఉండేందుకోసమని ఉన్నత విద్యా సంస్థలో చేర్చే అవకాశం ఉండొచ్చు. దూరభార ప్రయాణాలు చేసేటువంటి సందర్భంలో సంపూర్ణమైన భద్రతా ప్రమాణాలను పాటించడం ఎంతైనా అవసరం. కుటుంబంలో ప్రధానమైనటువంటి వ్యక్తి యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడం అతి ముఖ్యమైన యథార్థాన్ని మర్చిపోకూడదు. నృసింహ జయంతి సందర్భంగా మకర రాశి వారు లక్ష్మీ నృసింహస్వామి వారిని పూజించి గోధుమ రవ్వ పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక ఆరోగ్య లాభం, ఆర్థిక అనుకూలత కూడా కలిగే అవకాశం ఉంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఏ విషయాన్ని కూడా స్వీయ నిర్ణయానికి అనుగుణంగా చేయరు.
నూతనమైన గృహాన్ని కొనుక్కోవాలనే ఆలోచనతో ఆర్థిక సమీకరణ చేస్తూ ఉండొచ్చు. అయితే సకాల నిద్ర, సకాల భోజనాన్ని పాటిస్తూ పూర్తి సంప్రదాయ సాంస్కృతికమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటూ సకాల నిద్ర భోజనాలను చేస్తూ ఆరోగ్యాన్ని ఇంటిల్లపాది పరిరక్షించుకునేటువంటి దృష్టిలో ఉంటారు. సంతానాన్ని విదేశాలకి పంపించాలనే ఆలోచనని పూర్తిగా విరమించుకుంటారు. స్వదేశంలోనే ఉన్నత సంస్థలో చేర్చే నిర్ణయాన్ని తీసుకుంటారు. చేర్చే అవకాశం కూడా బలంగా గోచరిస్తోంది. ఆ సంస్థ కూడా దగ్గరగా ప్రాంతంలో ఉండేలానే ఆలోచించుకోగలుగుతారు. నృసింహ జయంతి సందర్భంగా కుంభరాశి వారు లక్ష్మీ నృసింహస్వామి వారిని పూజించి గారెలను నైవేద్యంగా సమర్పించినట్లయితే సకల సమస్యలు పరిష్కరింపబడ్డమే కాకుండా రావలసిన బకాయిలన్నీ వచ్చే అవకాశం ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గాలి పీల్చుకునేటటువంటి అవకాశం కూడా లేనంత ఒత్తిడితో ఉండే అవకాశం ఉంది. తమ వృత్తి ధర్మ ప్రకారం వ్యాపారంలో మంచి లాభాలను పొందగలుగుతారు. పొందినటువంటి లాభాలన్నింటినీ కూడా మరి ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థలు స్థాపించాలి, నిక్షేపించాలి, పెట్టుబడిగా పెట్టాలనే ఆలోచనలో ఉంటారు. తాము చేస్తున్నటువంటి వృత్తి ఒక్కరితో సాధ్యం కాకపోయేటటువంటి కారణంగా 2-3 పనివారిని కూడా పెట్టుకునే అవకాశం ఉండొచ్చు. ముఖ్యంగా యథార్థమైనటువంటి ఆలోచనలతోనే ఉంటారు తప్ప వ్యతిరేకమైనటువంటి అలాగే ప్రతీకార బుద్ధితో ఉన్నటువంటి అసత్యాలతో ప్రచారం చేసే సంస్థకి సంబంధించిన ఆలోచనలు కలిగి ఉండరు. ధర్మార్జితమైనటువంటి ద్రవ్యాన్ని స్వీకరించే ఆలోచన సంపూర్ణంగా ఉంటుంది వీరికి. ఈ రోజున నృసింహ జయంతి సందర్భంగా మీనరాశి వారు లక్ష్మీ నృసింహస్వామి వారిని పూజించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆగిన పనుల్లో సత్వరమైనటువంటి కదలిక కలుగుతుంది. రావాల్సిన ఆర్థికమైనటువంటి లాభాలు తప్పక కలిగే అవకాశం కూడా ఉండొచ్చు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు నృసింహ జయంతి అయినటువంటి సందర్భంగా ఆ లక్ష్మీ నృసింహస్వామి సంపూర్ణ అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు నృసింహ జయంతి. ఈ సందర్భంగా శత్రుబాధలు, దృష్టి దోషాలు, అనారోగ్య సమస్యలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడటానికి నరసింహస్వామికి సంబంధించిన ఎలాంటి విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నృసింహ జయంతి సందర్భంగా ఈరోజు గృహంలో పూజా మందిరంలో పూజాపీఠం మీద ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని ఉంచి ఆ వస్త్రం మీద లక్ష్మీ నరసింహస్వామి వారి చిత్రపటాన్ని ఉంచాలి. ఆ లక్ష్మీ నరసింహస్వామి చిత్రపటానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి లక్ష్మీ నరసింహస్వామి చిత్రపటం దగ్గర వెండి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 9 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. ఎందుకంటే జ్యోతిష శాస్త్రపరంగా నవగ్రహాలలో కుజుడికి అధిష్టాన దైవం నరసింహస్వామి అని బ్రహ్మవైవర్త పురాణంలో చెప్పారు. కుజుడికి ప్రియమైన అంకె 9 కాబట్టి నృసింహ జయంతి సందర్భంగా నరసింహస్వామి చిత్రపటం దగ్గర 9 ఒత్తుల దీపాన్ని వెలిగించాలి. నరసింహస్వామిని ఎర్ర మందార పూలతో, ఎర్ర గులాబీ పూలతో పూజిస్తూ ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠించాలి. నరసింహస్వామికి వడపప్పు, పానక నైవేద్యంగా సమర్పించాలి. ఇలా గృహంలో నరసింహస్వామిని పూజించినట్లయితే నృసింహ జయంతి సందర్భంగా నరసింహస్వామి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. అపమృత్యు దోషాల నుంచి బయటపడవచ్చు. దృష్టి దోషము, శత్రుబాధల నుంచి బయటపడవచ్చు. అలాగే సమస్త శుభాలు చేకూరాలంటే ఈరోజు దగ్గరలో ఉన్నటువంటి నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం, నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించటం, నరసింహస్వామి ఆలయంలో 9 ప్రదక్షిణలు చేయటం చేయాలి. అలాగే నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో భక్తులకి ఈరోజు పానకం పంచిపెట్టడం ద్వారా కూడా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా నృసింహ జయంతి సందర్భంగా పానకం నిండిన కుండ ఎవరికైనా దానం ఇచ్చినా కూడా సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే శత్రుబాధలు, దృష్టి దోషాల నుంచి బయటపడటానికి నిమ్మకాయ పులిహోర నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో స్వామివారికి నైవేద్యంగా సమర్పించిన తర్వాత భక్తులందరికీ పంచిపెట్టడం ద్వారా కూడా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు.
అలాగే నరసింహస్వామి ఆలయంలో కానీ గృహంలో కానీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠించినట్లయితే నరసింహస్వామి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలై సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు నరసింహస్వామి ఆలయంలో సమ్మార్జన చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. నృసింహ జయంతి సందర్భంగా నరసింహస్వామి ఆలయాన్ని చీపురుతో చిమ్మటం, నరసింహస్వామి ఆలయం దగ్గర ముగ్గులు వేయటం, అలాగే ఆలయంలో ఉన్నటువంటి మొక్కలకు నీళ్లు పోయటం, ఇలా ఆలయంలో ప్రత్యేకమైనటువంటి సేవలు చేయటం ద్వారా నరసింహస్వామి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులై నృసింహ జయంతి సందర్భంగా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. నరసింహస్వామి అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. రేపు వైశాఖ పౌర్ణమి కూర్మ జయంతి. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.